ఇక్కడ నాకు ఇప్పుడు కూడా అర్థం కాని ఒకటి ఉంది. అమరావతి దేవతల రాజధాని, ఈ అమరావతి ప్రజా రాజధాని. నేను ప్రతిరోజు దేవుణ్ణి ఒకటే ప్రార్థిస్తాను. నేను 2 నిమిషాలు ప్రార్థన చేస్తాను పూజ రూమ్లోకి వెళ్ళి. ఆ 2 నిమిషాలు నా ప్రార్థన ఏంటంటే, ప్రజా రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో నెలకొన్నారు. త్రేతాయుగం ఒక్కొక్క యుగంలో ధర్మాన్ని కాపాడడానికి, ప్రజలను రక్షించడానికి దేవుడు అవతరించే పరిస్థితి వస్తుంది. అలాంటి దేవుడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి మీ ఆశీస్సులతో స్వర్గంలో ఎట్లయితే దేవతలంతా ఆనందంగా ఉంటారో, ఇక్కడ ప్రజలకు కూడా ఇబ్బంది లేని పాలన ఇమ్మని చెప్పి నేను కోరుకొని మనస్సాక్షిగా పరిపాలనకు కేంద్రీకరిస్తాను. ఇంకా నాకు రెండో ఆలోచన ఉండదు, రెండో థింకింగే ఉండదు. ఒకసారి వర్చువల్గా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి ప్రారంభిస్తాను. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మన చేతల్లో ఉంది. మనం ఎలాంటి రాష్ట్రాన్ని నిర్మాణం చేయాలనుకుంటున్నాం, ఎలాంటి భవిష్యత్తు మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం, వీళ్ళు చెప్పే మాటల్ని ఎంతవరకు ఎవరు ఏమేం చెప్తున్నారు, వీళ్ళ చరిత్రలేంటి, ఇవన్నీ గుర్తుపెట్టుకొని ముందు రాష్ట్రాన్ని కాపాడుకుంటే మన భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీకు? చాలా క్లియర్గా చెప్పాం మీకు అందరికీ. ఇంకా ఏది అంటే ఒకసారి జస్టిస్ అనేది ఏంటంటే కామన్ సెన్స్ కదా. ఎందుకు మొన్న హైకోర్టు చట్టం చేశారు? అప్పుడు వీళ్ళకు ఇక్కడ ఉన్నారు కదా, కేంద్రంలో కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం న్యూట్రల్గా ఉన్నారు, అది వేరే విషయం. ఎందుకు ప్రయత్నం చేయలేదు నేను అడుగుతాను. దానికి సమాధానం ఏంటి? ఎవరిని మభ్య పెడతారు మీరు? ఒక్కసారి రాజధాని కట్టినాక తొగ్లకులు కొత్తగా వచ్చి ప్రతి ఒక్కరు మారుస్తూ ఉంటే ఆ స్వేచ్ఛ ఉందా? ఎందుకంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. వాట్ ఈజ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ప్రజాస్వామ్యానికి? ఒక పక్క లెజిస్లేచర్ చేసే చట్టాలు ప్రజా ఆమోదికంగా ఉండాలి, రాజ్యాంగబద్ధంగా ఉండాలి. వైలేట్ చేసినప్పుడు మీడియా రాస్తారు. మీడియా రాసిన ఫస్ట్ చట్టసభ, ఎగ్జిక్యూటివ్ అమలు చేసిన మీడియా రాస్తారు. తర్వాత అది కానీ ఎఫెక్ట్ అయితే కోర్టుకు వెళ్తాం. కోర్టుకు పోతే ఆటోమేటిక్గా ఒకవేళ ఒక కోర్టులో ఇదిగా అయినా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, మేజిస్ట్రేట్ కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడైనా సరే న్యాయం అల్టిమేట్గా ప్రివేల్ అవుతుంది. దట్ ఈజ్ ఫైనల్. అలాంటిది మొన్నే ఇస్తే మళ్ళా ఇలాంటి తిక్క సమాచారం ఏంటండి? ఏంటి మాట్లాడడం? వీళ్ళు ఒక నాయకులా? వీళ్ళు కొంతమంది ఉన్నారు, వీళ్ళు మంత్రులుగా పనిచేశారు. ఎట్ట పనిచేశారు నాకైతే అర్థం కాలేదు. వాళ్ళు మాట్లాడితే మీరు క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు వాళ్ళని ఖండించలేకపోతున్నారు. విచిత్రమైన పరిస్థితి ఇది. ఒక విధంగా చేయాలంటే మన దౌర్భాగ్యమేమో నాకు తెలియదు ఇలాంటి నాయకులు ఉండడం ఈ రాష్ట్రంలో. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూడా అవహేళన చేసే విధంగా మాట్లాడే వ్యక్తుల్ని వాట్ ఈజ్ జస్టిస్ అండ్ ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. ఏం మీ సొంత డబ్బులా ఇది? ఎవరు మీరు రావడానికి? వచ్చే మీరంతా కూడా ప్రజలకు నష్టం జరిగే సమస్యల్ని తీసుకురావడం. అదేగా జరిగింది. 5 ఏళ్ళు ఆపర్చునిటీ పోగొట్టుకున్నాం కదా, 30 ఏళ్ళు వెనక్కిపోయాం కదా. మరి ఇలాంటి మాట్లాడడమే నాకు చాలా బాధగా ఉంది. 24 గంటలు ఆలోచించాల్సింది మనం నష్టపోయాం, ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, మెరుగైనటువంటి
జీవన ప్రమాణాలు ఏ విధంగా ఇవ్వాలని ఆలోచించే పరిస్థితులు ఉండాలి తప్ప ఇలాంటివన్నీ కూడా ఆలోచించి వాళ్ళ గురించి డిబేట్ చేయడం కూడా ఒక కలుషితమైన వాతావరణం నా లెక్క ప్రకారం. అయితే మన పిల్లల్లో కానీ మిగిలిన వాళ్ళు కానీ ఇలాంటి వల్ల లాభం లేదు, నష్టం తప్ప. అంటే రాజధాని ఎక్కడైతే ఇక్కడ ఉందో అడ్మినిస్ట్రేటివ్ ఇది ఉంది. అమరావతి వాళ్ళు ఇచ్చింది మీకు చట్ట ప్రకారం సిఆర్డిఏ నోటిఫై చేసిన ఏరియా రాజధాని, అమరావతి రాజధాని. ఇప్పుడు క్యాపిటల్ రీజియన్ సిఆర్డిఏ నోటిఫై చేసింది. హైదరాబాద్లో ఉంది, ఒకప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఇప్పుడు వాళ్ళు గ్రేటర్ హైదరాబాద్ తీసుకొచ్చారు, అన్ని కార్పొరేషన్లు కలిపి. ఆ గ్రేటర్ హైదరాబాద్ మొత్తం రాజధానిగా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఒక సెంటర్లో ఉంటుంది. దట్ ఈస్ ది మీనింగ్. అక్కడే కోర్టు ఉంటుంది, అక్కడే ఒక ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, లెజిస్లేచర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి లొకేటెడ్ దేర్. దట్ ఈస్ ది. అంటే ప్రపంచం మొత్తం ఒక పద్ధతి ప్రకారం పోతే ఎవడెటపోయినా పర్వాలేదు, నా ఇష్ట ప్రకారం నేను మాట్లాడతాను అడ్డదొడ్డంగా అంటే దానికి ఆన్సరే లేదు. ఎవరు ఊహించినటువంటి పరిణామాలు. కాదమ్మా, సిఆర్డిఎల్ అది కూడా ఉంది, కావాలంటే కలిపేసుకోవచ్చు. దానికి ఇంకొక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది అంతే. ఆ పక్కన మీరు హనుమాన్ జంక్షన్ వరకు పోయింది. పలకడు అతనికి అమరావతి దేవతల రాజధాని. వెంకటేశ్వర స్వామి పైన దాడి చేసి సమర్థించుకున్న వాళ్ళు అమరావతి పేరెట్ పలుకుతారండి? నేను ఐఎమ్ వెరీ క్లియర్. ఎందుకు పలకం? ఎందుకు అంత ద్వేషం అమరావతి అనగానే? ఎందుకు అంత ఇది? దట్ ఈజ్ ఏ క్లియర్ ఇండికేషన్. అంతే, ఇట్లనే ఉంటారు వీళ్ళ ప్రవర్తన అంతా. నేను ఎక్కడా లేని దాన్ని ఎందుకంటున్నా మళ్ళా దాన్ని ఒక ఇష్యూ, మళ్ళా అన్ని రాష్ట్రాలకు పోవాలి, మళ్ళా 2/3 మెజారిటీ. ఇప్పుడు ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు? ఏంటి వీళ్ళ పుట్టుపూర్వతలు ఏంటి? దీనికి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఆయన చెప్పిన వర్షన్ ఉంది, రేపు 2/3 మెజారిటీ వస్తే కేంద్రం రాష్ట్రంలో అప్పుడేంటి? అప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంటా? ఎందుకు ఇలాంటి వింత కోరికలు? ఇప్పుడు ఆ భద్రత ఇవ్వాలి, చట్టబద్ధత ఇవ్వాలనే ఉద్దేశం తీసుకొచ్చాం. వాడికి అయిపోయింది. ఇంకా ఎవరి వల్ల అవుతుందంటే, ఒక రీజనల్ పార్టీ 3 సీట్లు ఉండేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ సీట్లు 25. ఒకవేళ చట్టం చేసిన చట్టాన్ని తిరిగి మళ్ళా నువ్వు రాసే అవకాశం కూడా లేదు. అంటే ఇది తుగ్లక్ కూడా అదే మరి చేసి అప్పుడు చట్టాలు లేవనుకో ఆయన ఏం చెప్తే అది జరిగింది. ఇప్పుడు ఎక్కడ జరుగుతుందండి? ఇప్పుడు జ్యుడిషియరీ పెట్టుకున్నాం మనం. రాజ్యాంగ ప్రకారం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అదే. నాకు అధికారం వచ్చింది కాబట్టి చంపేస్తాను, నాకు అధికారం ఇచ్చారు కాబట్టి నా ఇష్ట ప్రకారం చేస్తారంటే ఏం చేస్తారు? లోపల పెడతారు, లేదంటే మెంటల్ హాస్పిటల్ పంపిస్తారు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదంటే మాట్లాడడం కాదు. నేనేమంటానంటే, వీళ్ళు 5 ఏళ్ళు ఏం మాట్లాడలేదు. వేరియస్ రూపేణ ఈరోజు వెంటిలేటర్ పై నుండి ఆర్థిక వ్యవస్థ, అలాంటి వెంటిలేటర్ పై ఉండడానికి ఎవరిచ్చారు? ఇప్పుడు ఈ 2 ఏళ్ళు మనం మాత్రం నడవగలిగామంటే బికాస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్. టోటల్గా పోలవరం, అమరావతి, ఈవెన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, జోన్, ఎవ్రీథింగ్ దే ఆర్ డూయింగ్. ఈవెన్ రాయలసీమకి హార్టికల్చర్ ఇది అన్నీ చేసినప్పుడు అప్పుడు నేనేం అడగలేదు, ఇప్పుడు ఇవ్వండి మీరు అంటే కావాలని మాట్లాడడం తప్ప ఇంకోటి కాదు. వీ నో ఏ విధంగా కేంద్రం పూర్తిగా సహకరిస్తున్నారు. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేస్తున్నాం. ఇక్కడ ఏం పొరపచ్చాలు లేవు. ఈ రాష్ట్రం అంటే ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, మనం కష్టపడకుండా కేంద్రమే ఇవ్వాలన్నా కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉండే బీజేపీ ఉండే రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కొన్ని పద్ధతులు ఉంటాయి, దాంట్లో మ్యాక్సిమం వీఆర్ గెట్టింగ్ అవర్ ఫండ్స్.
దర్ ఇస్ నో సెకండ్ థాట్స్. ఎప్పుడూ లేనట్టుగా ఇప్పుడు మీరు మొన్న వీళ్ళు చేసిన పని ఏంటండి? నేను ఎప్పుడు చెప్తాను, విభజన కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద నష్టం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసం. 30 ఏళ్ళు ఎన్నికపోయాం. 12-14% వడ్డీ రేట్లు అడిగేవాళ్ళు లేడని, ఆస్తులు తాకట్టు పెట్టడం ఏంటి? మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నారు. డెఫినెట్గా మేము షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటున్నాం. తగ్గించాలి. 100% మనకు వచ్చే డబ్బులంతా శాలరీస్కి సరిపోతున్నాయి. ఓన్ రిసోర్సెస్ శాలరీస్కి సరిపోయినాయి. కేంద్రం ఇచ్చే డబ్బులు వడ్డీకి లేకుంటే అసలు కట్టడానికి సరిపోతుంది. మళ్ళా ఏం చేయాలని అప్పులు తీసుకొచ్చి అవి కూడా చాలడం లేదు. ఇలాంటివి ఒక పద్ధతి. ఇప్పుడు తెలంగాణ ఉంది, 40% 30% స్టేట్ ఓన్ రిసోర్సెస్ ఆన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. కొన్ని స్టేట్స్ ఆ విధంగా కొంచెం బ్యాలెన్స్ చేశారు. ఒక వ్యక్తి రావడం, పిచ్చి చేష్టలు చేయడం, రాష్ట్రాన్ని నాశనం చేయడం, ఇది కరెక్ట్ కాదు. కొంచెం డిసిప్లిన్ పెట్టుకోవాలి అందరం. ఓకే, థ్యాంక్ యూ.